దేవునికి మహాకృపను బట్టి దేవుడు మనందరినీ కూడా సజీవ లెక్కలో వచ్చి ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని వాక్య వెలుగులో మనం నేర్చుకోవడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభుత్వ స్థితితో బయట నాకు స్థితిలో స్తోత్రాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకుందాము. కొంచెం మనసు పెట్టి జాగ్రత్తగా ధ్యానిస్తూ మనం వాక్యపు వెలుగులో చదువుదామండి. మనము ఎవరినైనా ఒకరిని అభిమానించాలన్నా, ఒకరిని గౌరవించాలన్నా, లేదా ఒకరిని ఆరాధన భావంతో చూడాలన్నా కూడా మనకి వాళ్ళ గురించి పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద మనకి పరిపూర్ణమైన అవగాహన వస్తుందో వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటాం. ఒక్కోసారి మనము అనాలోచనగా కొందరితో మాట్లాడేటప్పుడు సడన్గా నోరు జారటం, అమర్యాదగా మాట్లాడటం ఇలాంటివి జరుగుతుంది. అయ్యో మీరు ఇలాంటి వాళ్ళే నాకు తెలియదండి అని మనమే మరలా సర్ది చెప్పుకుంటాం. అలాంటి పొరపాట్లు ఎప్పుడు జరుగుతాయంటే వాళ్ళ గురించి మనకు పరిపూర్ణంగా తెలియనప్పుడు అలాంటి పరిస్థితులు జరిగే ప్రమాదం. ఇప్పుడు మనము ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధిస్తున్నప్పుడు కూడా, దేవుని ఆరాధించే విషయంలో కూడా మనకి పరిపూర్ణమైన అవగాహన లేదనుకోండి, ఆరాధన విషయంలో కూడా మనకి చాలా లోపం ఉంటుంది. అందుకే సమరయ స్త్రీతో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు మనకు తెలిసిన మాట యోహాను సువార్త 4వ అధ్యాయంలో 22వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేమైతే మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం అంటాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎవరిని ఆరాధిస్తున్నారో ఆయన గురించి పరిపూర్ణంగా తెలుసు. కానీ ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు మీరైతే మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాత్రం మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం అంటారు. అంటే ఎవరైనా ఆరాధించే వాళ్ళు ఎవరైనా సరే ఏమి తెలియాలని ఇక్కడ ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడంటే, మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వాళ్ళ గురించి పరిపూర్ణంగా తెలిసి ఉండాలి. వారి గురించి పరిపూర్ణంగా తెలియలేదనుకోండి, ఖచ్చితంగా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. తెలిసి తెలియని మాటల వల్ల, మన క్రియల వలన వాళ్ళు మనం అగౌరవపరిచే పరిస్థితులు ఉంటాయి. దేవుని యొక్క పరిశుద్ధత గురించి మనకు పూర్తిగా అర్థమైతే, యెషయా గారు అన్న మాట మనకు తెలుసు కదా. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 5వ వచనంలో, అయ్యో నేను నశించిన వాడిని అంటాడు. అంటే ఆ పరిశుద్ధ స్థలానికి వెళ్ళేటప్పటికి ఆయనకి ఏం అర్థమైపోయిందంటే, అయ్యో ఇది నేను నిలబడే స్థలం కాదు, ఇక్కడ నేను నిలబడి వీళ్ళందరితో కలిసి, పరిశుద్ధ దూతలతో కలిసి దేవుని గానం చేసే పరిస్థితి నాకు లేదు. ఎలా గుర్తించగలిగాడు? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నమాట. ఎలా గుర్తించాడంటే, అక్కడ తను నిలబడ్డ స్థలాన్ని ఎవరైతే దేవుని ఆరాధిస్తున్నారో గాన ప్రతిగానాలతోటి ఆ విషయం మొత్తానికి పూర్తిగా అర్థమైంది. కాబట్టి నాకు ఈ స్థితి తగదు, నేను వాళ్ళతో కలిసి దేవుని ఆరాధించలేను, వాళ్ళతో కలిసి నేను దేవుని గానం చేయలేనని ఆయనకు అర్థమైపోయింది. అదేవిధంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా, పరలోకమందును భూమి మీదను భూమి క్రిందన పాతాళమందు కూడా ప్రతి వాని మోకాలు యేసునామమున వంగాలి అని చెప్తుంది. ఇప్పుడు ఈ 3 లోకాలలో ఉన్న ప్రతి వారి మోకాలు యేసునామమున వంగాలంటే ఆయన గురించి మనకు పైన తెలిస్తే మోకాలు వేస్తామా? మామూలుగా మనకి స్కూల్లో తప్పు చేసినప్పుడు, లేట్గా పోయినప్పుడు మోకాళ్ళు వేసే అలవాటు ఉంటుంది. కానీ బైబిల్లో భక్తులు దేవదూతలు ప్రత్యక్షమైన, దేవుని యొక్క స్వరము వినబడగానే వాళ్ళు చేసే పని ఏంటి? సాష్టాంగ పడిపోతారు. మోకాళ్ళు లేటి మాత్రమే కాదు, సాష్టాంగ నమస్కారం చేసేస్తారు. అంటే ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఎవరు వారితో మాట్లాడుతున్నారన్న విషయం వారు గ్రహించారు కాబట్టి ఆటోమేటిక్గా తెలియకుండానే సాష్టాంగ పడిపోతారు. ఇప్పుడు 3 లోకాలలో ఉన్న వారు ఎవరైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు నామమున, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట వాళ్ళు మోకాళ్ళు వేయాలంటే ఆయన గురించి ఏదో పైన కొన్ని విషయాలు అర్థం కాక ఉంటే ఆయన మీద మనకి గౌరవం వస్తుందా? ఆరాధన భావం వస్తుందా? 100% రాదు. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు సమాజంలో మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి వింటున్న మాటలు మనకు తెలుసు.
మనము కూడా వేరే వాళ్ళు ఎవరి గురించి ఎందుకు మన గురించి ఆలోచించేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారంటే కొంతమంది దేవుడు అంటున్నారు, కొంతమంది కాదంటున్నారు. ఇప్పుడు ఈ స్థానిక సంఘంలో మనలో ఎంతమందికి ఆయన దేవుడని తెలుసు, ఎంతమందికి ఆయన నరుడని తెలుసు? లేదు దేవుడు నరుడు 100% రెండునా? ఎవరైనా మనల్ని ప్రశ్నించారనుకోండి, మనం సరైన సమాధానం చెప్పగలమా? కొన్ని అసలు చెప్పాల్సినంత అవసరమే ఉందండి, మాకు తెలియదు, మాకు దేవుడనే తెలుసు, మేము ఇలా విశ్వసిస్తున్నాం, మంచిదే. కానీ బైబిల్లో కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మనం చదువుతున్నప్పుడు అక్కడ 100% ఆయన దేవుడు కాదన్నట్టుగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చూస్తుంటే ఆయన 100% దేవుడు అన్నట్టుగా ఉంటుంది. అదేంటి, అక్కడేమో దేవుడు అని ఉంది, ఇక్కడేమో దేవుడు కాదన్నట్టుగా ఉంటుంది. మరి దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆ మధ్యలో ఉన్న ఆ బ్యాలెన్స్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? అది మనకి తెలియలేదనుకోండి, ఆయన మీద మనకు పరిపూర్ణమైన నమ్మకం కుదరదు. ఆ బ్యాలెన్స్ అనేది మనకు తెలియలేదనుకోండి, యేసుప్రభు వారి మీద మనకి పరిపూర్ణమైన ఆ బ్యాలెన్స్ అనేది తెలియదు. కాబట్టి సమాజంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు బ్రతికున్న నాటి నుంచి కూడా, పుట్టినప్పుడు కాదు, ఆయన బ్రతికున్న నాటి నుంచి కూడా ఆయన దేవుడు కాదు అనే వాదన వినబడుతూనే ఉంది. ఇప్పుడేదో యెహోవా సాక్షులు కానీ, మనకు తెలుసు అది యెహోవా సాక్షులు అనే వాళ్ళు ఉన్నారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఉన్నారు, మనకి బాగా పరిచయం ఉన్న BY వాళ్ళు కానీ, ఇలా చాలామంది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పుట్టినవాడే, ఆయన దేవుని కుమారుడే, ఆయన దేవుడే కానీ దేవుని కంటే సెకండ్ ప్లేసు, ఇలా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారంటే అది వీళ్ళతో ప్రారంభమైంది కాదు, సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు బ్రతుకున్న సమయంలోనే ప్రారంభమైన సమస్య. ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయంలో, యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనంలో ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానుగా చేసుకున్న గనుక ఇందు నిమిత్తం యూదులు ఆయనను చంపవల్లని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. మనమేమనుకుంటున్నామంటే ఇది పలానా గ్రూప్ వాళ్ళు, పలానా తెగ వాళ్ళు, పలానా సంస్థ వాళ్ళు యేసుప్రభు వారు దేవుడు కాదు, లేదా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, చిన్న దేవుడు అంటున్నారని అనుకుంటున్నాం. కానీ ఇది ఇప్పుడు ప్రారంభమైంది కాదు. యేసుప్రభు వారు బ్రతుకున్నప్పుడే ఆ యూదులు ప్రభువైన యేసుక్రీస్తు అని చంపడానికి రాళ్ళు ఎత్తుకున్నారు. ఎందుకు? విశ్రాంతి దినాన్ని మీరాడు. విశ్రాంతి దినాన్ని మీరటం మాత్రమే కాదు, యాక్చువల్గా విశ్రాంతి దినాన్ని మీరితే ఏంటి శిక్ష? రాళ్ళతో కొట్టి చంపాలి. ఇప్పుడు ప్రభువారు విశ్రాంతి దినాన్ని మీరాడు, ఒక తప్పు. ఇంకోటి ఏమంటున్నాడంటే సాక్షాత్తు దేవునితో సమానుడుగా చేసుకున్నాడు. ఒకసారి అక్కడ ఆలోచించేయండి, అసలు విశ్రాంతి దినానికి ప్రభు ఎవరు? విశ్రాంతి దినాన్ని ప్రారంభించింది ఎవరు? అసలు విశ్రాంతి దినం ఎప్పుడు? ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు సృష్టి కార్యక్రమాలు 6 రోజులు చేసిన తర్వాత 7వ దినాన్ని విశ్రమించాడు. తర్వాత అది ఆజ్ఞగా ఎప్పుడు వచ్చేసింది? నిర్గమాకాండంలో వారికి 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత 20వ అధ్యాయంలో విశ్రాంతి దినాన్ని ఆజ్ఞగా ఇచ్చాడు దేవుడు. సో ఇప్పుడు ఆజ్ఞగా ఇచ్చాడు, ఆ ఆజ్ఞను మీరితే రాళ్లతో కొట్టి చంపాలి. ఇక్కడ ప్రభువారు ఏం చేసినాడు? విశ్రాంతి దినాన్ని మీరటం మాత్రమే కాదు, దేవుని తనతో సమానుడిగా చేసుకున్నాడు. తండ్రి అయిన దేవునితో నేను సమానుని అని చెప్తున్నాడు. కాబట్టి అక్కడ యూదు ఆయన చంపడానికి రాళ్ళు తీసుకున్నారు. అక్కడ యూదుల సమస్య ఏంటిది? యూదుల సమస్య ఏంటంటే దేవుడు అంటేనే వాళ్ళ సమస్య, దేవుని కంటే కొంచెం తప్పుడు వాడు. ఇక్కడ యూదులు నన్ను ఎందుకు రాళ్లతో కొడుతున్నారు మీరు? నేను దేవుడి కంటే కొంచెం తప్పుడు వాడినే, లేదా చిన్న దేవుడినే, నేను దేవుడితో సమానుని కాదంటే వాళ్ళకి ఏం సమస్య ఉండదు. ఒక పక్కేమో విశ్రాంతి దినాన్ని మీరాడు, ఇంకోటేమో తండ్రి అయిన దేవుడితో తను సమానుడిగా ప్రకటిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడితో తను సమానంగా ప్రకటిస్తున్నప్పటికీ వాళ్ళు ఓర్చుకోలేక, ఎందుకంటే వాళ్ళు ఏ దేవుడిని నమ్ముతారు? అద్వితీయ సత్య దేవుడైనా ఒకే ఒక్క దేవుడిని నమ్ముతారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నేను కూడా దేవునితో సమానం అంటే నీది ఆ దేవుని స్టేటస్, ఆ దేవుని క్యాడరా నీదని వాళ్ళకి అర్థమైపోతుంది. సో నువ్వు దేవుడి కంటే తక్కువవాడు అంటే వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. నేను దేవుని కంటే చిన్న దేవుడిని అని చెప్పినా, రెండో దేవుడిని అని చెప్పినా సమస్య లేదు.
కానీ ఏ దేవుడిని అయితే వాళ్ళు నమ్ముతున్నారో, ఏ సృష్టికర్తనైతే నమ్ముతున్నారో, ఏ తండ్రి అనే దేవుడిని అయితే వాళ్ళు నమ్ముతున్నారో, ఏ యెహోవానైతే నమ్ముతున్నారో, ఆయనతో నేను కూడా సమానం అనేటప్పటికి వాళ్ళు ఓర్చుకోలేకపోయారు. అందుకే ఆయన చంపడానికి రాళ్ళు ఎత్తుకున్నారు. అంటే ఈ సమస్య ఎప్పుడు ప్రారంభమైంది? 2000 సంవత్సరాల క్రితమే ప్రభువారు బ్రతుకున్నప్పుడే ప్రారంభమైన సమస్య. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ సమస్యకి పరిష్కారం ఎక్కడైనా దొరుకుతుందంటే రోజు రోజుకి ఆ సమస్య పెరుగుతుందే కానీ వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో ఆత్మ సంబంధమైన సంగతులను, ఆత్మ సంబంధ సంగతులతో సరిచూచేవారు చాలా తక్కువ మంది అయిపోతున్నారు. దీనికి ఇంకా పేతురు గారి ప్రసంగం ఇంకా బలాన్ని చేకూరుస్తుంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు గారు ప్రసంగిస్తున్నప్పుడు ఈ సమస్యకి ఇంకా బలం వచ్చేస్తుంది. చూడండి 2వ అధ్యాయము 20వ వచనంలో 22వ వచనంలో, అపోస్తుల కార్యాలు, ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచెను, ఇది మీరే ఎరుగుదురు. ఇక్కడ ఏమంటున్నాడు పేతురు గారి ప్రసంగంలో యేసుప్రభు వారి గురించి? ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత తండ్రి అయిన దేవుడు ఇన్ని అద్భుతాలు చేయించాడు. అంటే అద్భుతాలు చేసిన వాడిలో ఏమి లేదు, చేయించిన వానిలోనే ఉందని పేతురు గారి ప్రసంగం కనబడుతుంది. ఇప్పుడు యేసుప్రభు వారు దేవుడు కాదు అనే వాళ్ళకి ఇది ఎంత గొప్ప ఆధారం అవుతుందో చూడండి. మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు, యేసుప్రభు వారు దేవుడు కాదు అంటే మా మీదకి ఎందుకు పడుతున్నావు? చూడండి ఒకసారి పేతురు గారి ప్రసంగాన్ని చూడండి అని అంటున్నారు. సో ఇక్కడ పేతురు గారు ఈ ప్రసంగాన్ని చేస్తున్నప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఈ విషయాలు కూడా మనకు అర్థం కావాలి. ఎందుకంటే యేసుప్రభు వారిని మనం ఒక కోణంలో చూస్తే మనకి పరిపూర్ణంగా రక్షణకి మన యోగ్యులము కాదు. ఆయన గురించి టాప్ టు బాటమ్ మనకు తెలిసినప్పుడే ఆయన మనకి రక్షించడానికి యోగ్యుడు కాదన్న విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఈ యేసుప్రభు వారు బ్రతికున్న కాలంలో ప్రారంభమైన ఈ సమస్య యూదుల మధ్య, అన్ని జనుల మధ్య అది పెద్ద సమస్యగా మారిపోయి, అది ఎంత పెద్ద సమస్య ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా 2 గ్రూపులుగా విడిపోయారు. ప్రపంచవ్యాప్తంగా 2 గ్రూపులుగా విడిపోయి, ఒక గ్రూపు వాళ్ళేమో యేసుప్రభు వారు దేవుడు అనేవాళ్ళు, మరొక గ్రూపు వాళ్ళేమో యేసుప్రభు దేవుడు కాదు అనేవాళ్ళు. ఎంత పెద్ద సమస్య అయిపోయింది చూడండి. మనమేమనుకుంటున్నామంటే చాలా చిన్న సమస్య, ఏదో ఒక సంస్థకి ఇంకో సంస్థకి మధ్య గొడవ అనుకుంటున్నాం. ఇప్పుడు ఆ 2 గ్రూపుల మధ్య ఆ సమస్యని నివారించడానికి చక్రవర్తి మధ్యలో కూర్చున్నాడండి. 325 ఏడీలో 325లో ఏరియస్ అనే ఆయన చాలా పెద్ద ప్రసంగికుడు, బైబిల్ మీద చాలా అవగాహన ఉన్నవాడు. ఆయన ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు అంటాడు. ఇంకొక ఆయనేమో అతనేసేసి అంటాడు. ఒక ఆయన అతనేమో యేసు ప్రభువుడు 100% దేవుడు అంటాడు. వాళ్ళు అంత చిన్నవాళ్ళు కాదు, చాలా బైబిల్లో మహాజ్ఞానం కలిగిన వాళ్ళు. ఇప్పుడు ఏరియస్ అనే ఆయన అంత పెద్ద స్పీకరు, అంత పెద్ద పాస్టర్ గారు కాబట్టి ఆయన చెప్పింది 100% రైట్ అని నమ్మేవాళ్ళు ఒక పెద్ద గ్రూపే ఉన్నారు. ఇప్పుడు అలాంటప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మనం వింటున్న మాటలు కూడా ఎలా ఉంటాయంటే, అదేంటండి క్రైస్తవులుగా మనకి ఎందుకు గొడవలు, మన వాళ్ళ మీద వీళ్ళ మీద ఎందుకు విభేదాలు చూపించాలి, మనమంతా ఐక్యతగా ఉండాలి కదా, మనం గొడవ పడుతుంటే సమాజంలో క్రైస్తవేతరులు అన్ని జనుల మధ్య మనం నవ్వులు పాలవుతున్నాం, దేవుని నామానికి అవమానం కలుగుతుంది కదా అంటున్నాం. ఒకసారి ఆలోచించేయండి, ఆ ఏరియస్ అని ఆయన యేసుప్రభు దేవుడు కాదు అన్నప్పుడు సమాజం అంతా అలా ఊరుకున్నట్టయితే నేటికి కూడా యేసుప్రభు దేవుడు కాదు అన్నట్టుగానే ఉండిపోయేవాడు. కానీ అంత పెద్ద సమస్యని అతనేసేసాను ఆయన ఎదిరించి ఎలా మాట్లాడాడంటే, బైబిల్ ఆధారాలు తీసుకొని ఆయన 100% దేవుడని నిరూపణ చేశాడు. ఎలా నిరూపణ చేశాడంటే, మన సామెతలో ఒక మంచి మాట ఉంటుంది ఏంటంటే, వాదించే వాళ్ళు ఉన్నంత కాలము, సామెతల గ్రంథం 18వ అధ్యాయము 17వ వచనంలో ఎవరైనా ఒక విషయాన్ని వాదిస్తూ ఉన్నాడు అనుకోండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనంలో ఎవరైనా ఒక విషయాన్ని వాదిస్తుంటే చదవాలి. వ్యాజ్యమందు
వాది పక్షం న్యాయంగా కనబడును. అయితే ఎదుటివాడు వచ్చిన మీదట దాని సంగతి తేటపడిన. అంటే ఇప్పుడు వాదిస్తున్నాడు ఒక వ్యక్తి, ఆ వాదించే వ్యక్తికి ప్రతివాది లేడనుకోండి, ఏమైపోతుంది అంటే ఆ వాదిస్తున్నది రైటో రాంగో తెలియదు. ఇంకా మనకు అర్థం అవటానికి కోర్టులు ఉన్నాయి కదా, మనకు అన్ని ప్రదేశాల్లో కోర్టులు ఉన్నాయి. కోర్టులు మంచివా చెడ్డవా? కోర్టు అనేది మంచిదా చెడ్డదా? మనకు తెలిసినంతవరకు 100% మంచిదే. ఎందుకంటే అక్కడ న్యాయం అనేది నిర్ధారణ అవుతుంది. ఒకడేమో నేను తప్పు చేయలేదంటాడు, ఒకడేమో నేను చేశానంటాడు. సో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యకి న్యాయం చేసేది ఎవరు? కోర్టులు. అలాగనే ప్రతివాది రానంత వరకు వాది ఏది వాదిస్తుంటే అదే న్యాయం అయిపోతుంది. ఇప్పుడు ఏరియస్ అని ఆయన యేసుప్రభువు దేవుడు కాదని అంత పెద్ద ప్రబోధకుడు ఆయన, క్రైస్తవుల తరపున అంత పెద్ద ఆయన చెబుతుంటే అందరూ ఇది నిజమే కదా అని ఊరుకున్నారు. కానీ ప్రతిఘటించి ఆయన వచ్చిన తర్వాత ఆ కౌన్సిల్లో, ఆ 325 ఏడీలో, నైసీరియా ఆ కమిషన్లో, ఆ యొక్క డిస్కషన్లో, ఆ చర్చలో ఏ ఏరియస్ అయితే యేసుప్రభువు దేవుడు కాదని చెప్పాడు ఆయన ఓడిపోయి ప్రపంచవ్యాప్తంగా యేసుప్రభువు దేవుడు అని నిరూపణ అయింది. సో ఇప్పుడు ఎతనెసెస్ అని ఆయన రాలేదనుకోండి, వాదించడానికి ఎదురుపడలేదనుకోండి, ఏమైపోతుంది? యేసుప్రభువు దేవుడు కాదన్నట్టే పోతుంది. ఇప్పుడు అర్థమవుతుందా? అంటే ఏదైనా ఒక డిస్కషన్ జరిగితేనే సత్యం అనేది బయటకు వస్తుంది. కోర్టుల్లో సత్యం అనేది నలుగుతుంది, తర్వాత వాస్తవం అనేది బయటకు వస్తుంది. మనందరూ తెలుసు కదా, యూదా గారి పత్రిక రాస్తూ యాక్చువల్గా నేను రక్షణ గురించి రాద్దాం అనుకుంటున్నాను, కానీ పరిశుద్ధులందరికీ ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడండి అంటున్నాడు. అదేంటి, బోధ కోసం అంతగా పోరాటం చేయాలా? అంటే బోధ కోసం మనం పోరాటం చేయకపోతే ప్రమాదం పొంచి ఉందని చెప్తుంది వాక్యం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలుగా మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఏ విషయంలో మనం ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు? దేవుడు తన పిల్లలందరూ కూడా ఏ విషయంలో ఐక్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం, వీలైతే ఈరోజు కానీ రేపు కానీ ఆ యోహాను సువార్త 17వ అధ్యాయం మొత్తం చదవండి. సత్యం విషయంలో మనము ఐక్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, సత్య విషయంలోనే. ఇప్పుడు ప్రతి స్థానిక సంఘం ఉంది కదా, సార్వత్రిక సంఘములు ఎన్నో స్థానిక సంఘాలు ఉన్నాయి. ఏ స్థానిక సంఘం ఏ సిద్ధాంతాన్ని నమ్ముతుందో ఎవరికీ తెలియదు. ఏ స్థానిక సంఘం ఏ సిద్ధాంతాన్ని నమ్ముతుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీలో కూడా ఎంతమంది ఏ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారో ఎవరికీ తెలియదు. ఒకసారి ఒకరికొకరు ఎప్పుడన్నా అంటే మనం ఇంకో పని కూడా చేయాలి. ఎప్పుడు ఇక్కడ వాక్యం చెప్పేవాళ్ళు చెబుతూ ఉంటే వినేవాళ్ళు వినేవారట్టుగా కాకుండా కొంచెం మనం కూడా అప్పుడప్పుడు కొంచెం డిస్కషన్ అనేది కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరు ఏ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారో, ఎవరి విశ్వాసం ఎలాంటిదో రుజువు చేయబడలేదు అనుకోండి, వాళ్ళు అలా భ్రమలోనే బ్రతికేస్తుండే ప్రమాదం ఉంది. అది రైటో రాంగో తెలియదు కొంతమందికి, చెప్పడానికే మొహమాటం. అరే ఇన్ని సంవత్సరాలుగా సంఘానికి వెళ్తున్నావు, ఇది కూడా నీకు తెలియదా అని ఎగతాళి చేస్తారని వాళ్ళు నమ్ముకునేది రైట్ అనుకొని అలా ఉండిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అప్పుడప్పుడు కొన్ని మనం ఎప్పుడు వినేవారి జాబితాలో ఉండకుండా కొంచెం డిస్కషన్ పెట్టుకునే కార్యక్రమాలు కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే అందరి విశ్వాసం అనేది బయటకు వస్తుంది. కొంతమంది రైట్ వేలో ఉండొచ్చు, కొంతమంది రాంగ్ వేలో ఉండొచ్చు. ఇప్పుడు ఈ రైట్ వేలో ఉన్నవాళ్ళు రాంగ్ వేలో ఉన్నవాళ్ళు ఇద్దరు మాట్లాడారనుకోండి, అయ్యో నేను ఇలా నమ్ముతున్నాను, ఇది రాంగ్ కదా ఇది రైట్ కదా అని అందరూ ఒక అవగాహనకు వస్తారు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుడు మళ్ళీ ఏ విషయంలో ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే సత్య విషయంలో ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనందరూ తెలుసు పౌలు గారు ఉన్నారు కదా, పౌలు గారు దేనికోసం నియమించబడ్డాడు ఒకసారి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు అంట అక్కడ లాస్ట్లో ఇక్కడ 18వ వచనానికి పైన 3వ లైన్లో, వీరైతే సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడ్డాడు అంటాడంట. అంటే సువార్త పక్షాన వాదించటానికి అపోస్తలుడైన పౌలు గారు నియమించబడ్డాడంట. చిన్న బాధ్యత అండి అది. ఇప్పుడు వాదించాలంటే ఈయనకి ఎంత సబ్జెక్ట్ తెలిసి ఉండాలి? ఏ సబ్జెక్టు తెలియలేదు అనుకోండి, వాదించగలుగుతామా? ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నా, ఒక అరగంట మెసేజ్ అయిపోయిన తర్వాత బ్రదర్ ఇప్పుడు దాకా చెప్పింది బాగానే ఉంది, మాకు చాలా డౌట్లు ఉన్నాయి, ఇప్పుడు దాకా నువ్వు చెప్పిన ప్రసంగం ఆపేసి మా డౌట్లు క్లియర్ చేయండి అన్నాను అనుకోండి, నేను నిలబడగలుగుతాను ఇక్కడ?
కిష్టపరాన్ని నిలబెట్టాలి. అన్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఎందుకు? అంత సామర్థ్యం లేకపోతే, సామర్థ్యం ఉంటే అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పచ్చు. ఇప్పుడు సేవకులందరూ కూడా వాక్యం చెప్పే స్థాయికి వచ్చిన వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే ఏదో ఒకటి నేర్చుకోవటం, చెప్పటానికి అలవాటు పడ్డారు. చెబుతున్నదాన్ని ఒప్పించగలగాలి. ప్రతి సేవకుడు చేయాల్సిన పని అదే. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే సువార్త పక్షాన వాదించటానికైనా నిలబడ్డాడంట. అక్కడ యూదా గారు ఏమంటున్నాడు? సువార్త పక్షమున పోరాటం చేయాలని చెప్తున్నాడు. అపోస్తులందరూ కూడా మనకంటే ముందు తరాల వారు అందరూ కూడా అదే చేశారు. కానీ మనమేం అలవాటు పడిపోయామంటే ఎవరైనా చెప్తుంది బైబిల్లోదే కదా, బైబిల్ పట్టుకునే చెప్తున్నారు కదా అని ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్ముతున్నాం. కాబట్టి ఇప్పటికీ కూడా మన విశ్వాసానికి కర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరో మనకు పరిపూర్ణంగా తెలియటం లేదు. బైబిల్ ఎంతమంది విశ్వాస వీరులు ఉన్నారు, కానీ ఎంతమంది విశ్వాస వీరులు ఉన్నా మన విశ్వాసమునకు కర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిపూర్ణంగా మనకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన పరిపూర్ణంగా అర్థం కాలేదు కాబట్టి యాక్చువల్గా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు బైబిల్కి చాలా దగ్గరగా ఉంటారని నేను విన్నాను. అంత బైబిల్కి దగ్గరగా ఉన్న వాళ్ళు యేసు ప్రభుని ఆరాధించరు. అంటే ఇప్పుడు అది రైట్ వేనా రాంగ్ వేనా? మనకు బాగా పరిచయం ఉన్న బిఓఏ వాళ్ళు, అంకుల్ వాళ్ళు కూడా యేసు ప్రభు దేవుడే, కానీ ఆయన చిన్న దేవుడు. మనం కూడా బైబిల్ చదవనకు ముందు అంకుల్ వాళ్ళు చెప్పిన 100% రైట్ అనే గుడ్డిగా నమ్మేశాం. ఇప్పుడు యేసుప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి యేసుప్రభుని పక్కన పెట్టేసి తండ్రి అయిన దేవుడు మాత్రమే ఆరాధనకి యోగుడాన్ని, కానీ మనం అందరం కూడా బైబిల్ చదవడానికి అలవాటు పడ్డాం. ఇంకా మనకి బైబిల్ చదవటం బాగా రాకపోయినా, ఏ సందర్భం ఎక్కడుందో తెలియకపోయినా ఏ అయినా అడిగినా కూడా చెప్తుంది. అంత టెక్నాలజీ ఉంది, అన్ని టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఒక విషయం అర్థం కాలేదు, ఒక రిఫరెన్స్ మనకు అర్థం కాలేదు, తీసుకెళ్ళి దాన్ని అడిగితే దాంట్లో ఉన్న లాభ నష్టాలు రెండు చెప్తుంది. అంత టెక్నాలజీని వాడుకోవాలి. ఇక నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనం ఎవరిని మీదైతే ఆధారపడ్డామో, ఎవరి ద్వారా అయితే మనకు రక్షణ వచ్చిందో ఆయన గురించి మనకు పరిపూర్ణంగా తెలియాలంటున్నాను. ఇప్పుడు బైబిల్లోకి వెళ్ళేసి కొన్ని ప్రశ్నించుకుంటూ మనం ఆలోచన చేద్దాము. ఏంటంటే పౌలు గారు ఏమంటున్నాడంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో, ఎందుకండి మనకు అసలు ఈ గొడవలన్నీ, ఏదో ఒకటి నమ్మాం కదా, అలా విశ్వసిస్తూ దేవుని ఆరాధించుకుంటూ చనిపోతే నష్టం ఏంటి అంటే పౌలు గారు ఏమంటున్నాడో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం. కొంచెం అవివేకంగా నేను మాట్లాడినాను, మీరు సహింపవాలని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనా సహించుడి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకను గాను ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలని మిమ్మల్ని ప్రదానం చేసి తిని, కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరతల నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనేమో అని భయపడుతుంది. పౌలు గారి బాధ ఏంటండి? పౌలు గారు ఆల్రెడీ ఫిలిప్పీ కొరింథీ సంఘాన్ని దేవుని యొక్క సంఘములో ఒక మంచి కన్యకగా ప్రదానం చేశాడంట క్రీస్తు వారికి. అంత పరిశుద్ధంగా ప్రదానం చేసిన ఆ కన్యక క్రీస్తు ప్రభు యొక్క సరళత నుండి ఎలాగైనా తొలగిపోయే ప్రమాదం ఉందంట. ఎందుకు? అనేక మంది వచ్చేసి చేర్చబడిన వారు సైతం మోసపు చేసి లోకంలోకి ఇచ్చిపోతున్నారంట. అందుకని పౌలు గారు ఎక్కడ మాట్లాడినా సరే, గల్తీ పత్రికలో కూడా ప్రసవ వేదన పడుతున్నాను అంటాడు. అంటే ఒక సేవకుడికి ఎంత ప్రసవ వేదన ఉందో చూడండి. ఒక పాపిని రక్షించి దేవుని రాజ్యంలో చేర్చడానికి ఎంత బాధ్యత ఉందో చూడండి. ఆ అకౌంటబిలిటీ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ అకౌంటబిలిటీ ఏం లేదనుకో, నా బాధ్యత మనకేం లేదనుకోండి, మనకి ఏం పెయిన్ ఉండదు. ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో మనం చూస్తే, యూట్యూబ్లో ఎక్కడ చూసినా సరే, మీకు ఏంటండి నొప్పి అంటున్నారు. యేసు ప్రభు దేవుడే అని మాట్లాడుతున్న వాళ్ళని మీకు ఏంటండి నొప్పి అంటున్నారు. అంటే అది వినటానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా ఆ బాధ ఎవరికి తెలుస్తుంది? ఎవరైతే మోస్తున్నారో వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏం మోయటం లేదు కదా, సో మనకు ఆ బాధ అనేది తెలియదు. సో ఇప్పుడు ఆయన విషయంలో కూడా మనకు పరిపూర్ణ అవగాహన లేదనుకోండి, ఆయన మనకి రక్షించడానికి యోగ్యుడో కాదో తెలియదు. ఇప్పుడు ఒక మాట ఆలోచించేయండి. కొన్ని రిఫరెన్స్ చూద్దాం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము
28వ వచనంలో ప్రభువారు అంటున్న మాట చూడండి. డైరెక్ట్గా యేసు ప్రభువారే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే నా తండ్రి నాకంటే గొప్పవాడు. డైరెక్ట్గా స్టేట్మెంట్ యేసు ప్రభువారే మాట్లాడు. 14వ అధ్యాయము 28వ వచనంలో తండ్రి నాకంటే గొప్పవాడు. ఇప్పుడు ఒక మాట చాలంట, తండ్రి నాకంటే గొప్పవాడు డైరెక్ట్గా ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువారే చెప్పేశాడు. దీన్ని అర్థం అవడానికి మనకి ఎవరో ఒక హత్య చేశాడు, కోర్టుకి వెళ్ళింది కేసు. జడ్జి ముందు నిలబడ్డ న్యాయాధిపతులు ఉంటారు కదా, జడ్జి ఉంటాడు, న్యాయాధిపతులు ఇద్దరు ఉంటారు. ఈ బోల్లో నిలబడి ఈ హత్య చేసిన ఆయన నేనే చేశాను, అలా చంపాను, ఇలా చంపాను అన్నాడు అనుకోండి, ఈ న్యాయాధిపతులు లాయర్లు ఏమైనా వాదిస్తారు? ఇంకా డైరెక్ట్గా కేసు తనే ఒప్పుకున్నాడు కదా, ఇప్పుడు ఆయన వాదించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అలాంటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడు? నా తండ్రి నాకంటే గొప్పవాడు. ఇందాక పేతురు గారి ప్రసంగంలో ఏం చూసాము? తండ్రి అధికారం వలన నేను సూచక్రియ చేశాను అంటున్నాడు. ఈ విషయాలన్నీ చూస్తున్నప్పుడు డైరెక్ట్గా యేసుప్రభు వారు చెప్తున్నాడు కదా, తండ్రి కంటే నేను చిన్నవాడిని, తండ్రి అధికారంతో నేను అద్భుతాలను చేస్తున్నాను చెప్తున్నప్పుడు, మరి మీరేంటి యేసుప్రభు దేవుడు అంటున్నాడు? అదక్క, అది తెలియదు. అది చెప్పు, వస్తాను, ఆడ కూడా వస్తాను. అంటే ఈ బ్యాలెన్స్ తెలియనప్పుడు ఆ వైరుధ్యం తెలియాలి. అక్కడ అలా ఎందుకు ఉంది, ఇక్కడ ఎలా ఎందుకు ఉంది? ఇప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయం కూడా చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం వరకు చూద్దాం ఒకసారి. యేసు మాటలు చెప్పి ఆకాశముకు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికి ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చి తిని, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగొటే నిత్య జీవం. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ కూడా తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. తండ్రికి ప్రార్థన చేస్తే ఏమంటున్నాడంటే, నువ్వే అద్వితీయ సత్యదేవుడివి. డైరెక్ట్ యేసుప్రభు వారే చెప్తున్నాడు. ఇంకో మాట ఏంటంటే, యేసుప్రభు వారు పుట్టాడు. దేవుడు అంటే నిత్యత్వంలో ఉండేవాడు కదా, పుట్టినవాడు దేవుడు ఎలా అవుతాడు? ఇంకా చూద్దాం. ఆ ఫిలిప్పులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయంలోనే ఫిలిప్ గారితో మాట్లాడతాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలోనే ఫిలిప్ గారు వచ్చి యేసుప్రభు వారితో ఏమని మాట్లాడుతున్నాడంటే, మాకు తండ్రిని కనపరచమంటాడు. 14వ అధ్యాయం 8వ వచనంలో. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలని చెప్పగా, యేసు ఫిలిప్పు, నేను ఎంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఇవాళ చెప్తున్నావు. ఈ మాట మనకేమన్నా అర్థమవుతుందా? అంటే ఇక్కడ యేసుప్రభు వారు ఒకే విషయంలో 2 విషయాలు చెప్తున్నాడు. ఆల్రెడీ శరీరంగా యేసుప్రభు వారు శరీరంలో కనపడుతున్నాడు. శరీరంలో కనపడుతూ నన్ను చూస్తే ఎవరిని చూసినట్టు అంటున్నాడు? తండ్రిని చూసినట్టు అంటున్నాడు. అది ఎలా సాధ్యమవుతుంది? అదే ఇందాక అక్క చెప్తుంది. ఆ 2 విషయాలకి మధ్య ఉన్న ఆ వ్యత్యాసం మనం గుర్తించకపోతే యేసుప్రభువుని పరిపూర్ణంగా ఎరగలేము. అది గుర్తించినప్పుడే మన విశ్వాసానికి ఆయన కర్త అవుతాడు. అది గుర్తించినప్పుడే మనం నిజంగా రక్షించబడ్డానికి రుజువు అవుతుంది. యేసుప్రభు వారు చెప్తున్న మాట ఇంకా చూద్దాం. 20వ అధ్యాయము 17వ వచనంలో కూడా, అదే యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో డైరెక్ట్గా యేసుప్రభు వారు ఏమంటున్నాడు చూడండి. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియు నీ తండ్రి మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు? నాకు ఏ దేవుడు ఉన్నాడో ఆ దేవుడే మీ దేవుడు. మీకు ఏ తండ్రి ఉన్నాడో ఆ తండ్రే నా తండ్రి. అంటే మీ తండ్రి మీ దేవుడు, నాకు కూడా ఆయనే దేవుడు, ఆయనే తండ్రి అంటున్నాడు. అర్థమవుతుందా? అంటే యేసుప్రభు చక్కగా తన నోటితోటి ఆయన నాకు తండ్రి, ఆయన నాకు దేవుడు అని క్లియర్గా చెప్తున్నాడు. మళ్ళీ మనం ఈ యేసుప్రభుని దేవుడు అంటే ఎలా సరిపోతుంది? ఇది ప్రశ్నించుకుంటూ మనం ముందుకెళ్దాం. అదే యేసుప్రభు వారు కాలములు సమయం నాకు తెలియమంటాడు. వెళ్దాం, అక్కడ కూడా వెళ్దాం. మార్క్స్ వార్త
మార్క్స్ వార్త 13వ అధ్యాయం 32వ వచనంలో ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రికి తప్ప ఏ మనుషునికైనను పరలోకమందని దూతలకైనను కుమారుడైన ఎరుగడు. అంటే ఇక్కడ కూడా చూడండి, కాలములు సమయములు మొత్తం సమస్తము తండ్రి అయిన దేవునికే తెలుసు, యేసు ప్రభు వారికి కూడా తెలియదు. ఈ 7 విషయాలు ఉన్నాయండి, పెద్ద విషయాలు ఏమి లేవు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక 7 విషయాల్లో క్రైస్తవ సమాజం మొత్తానికి అభ్యంతరంగా ఉంటున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన శిలువ మీద చనిపోయాడు. తండ్రి అధికారంతో నేను ఈ క్రియలన్నీ చేస్తున్నాను అంటున్నాడు. వీటితో పాటు ఇంకా వీటన్నిటిని బలపరుస్తూ ఒక మంచి రెఫరెన్స్ ఉందో చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ 7 విషయాలను బలపరుస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారో చూడండి. కావున అక్క మొదటి కొరింథీ పత్రిక 8:6 ఆకాశమందలను భూమి మీదను దేవతలు అనబడి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఇప్పుడు ఈ విషయాలన్నీ మనం చూస్తున్నప్పుడు మనకేమర్థమవుతుందంటే 100% ప్రభువైన యేసుక్రీస్తు వారు నరుడే, ఈయనకి సమస్తము తెలియదు. ఇవి ఇప్పుడు చూడండి, మీరు యూట్యూబ్లో రోజు చూసేవాళ్ళు అయితే 2 గ్రూపులు వాళ్ళు ఉంటారు. ఒకరేమో యేసుప్రభు దేవుడు కాదనేవాళ్ళు, ఒకరేమో యేసుప్రభు దేవుడు అనేవాళ్ళు డిబేట్లు చేస్తారు. ఈ డిబేట్లు చేసేవాళ్ళు యేసుప్రభు దేవుడు అనేవాళ్ళేమో యేసుప్రభు దేవుడు అని ఉన్న రిఫరెన్స్లు అన్నీ తీసుకొని పోతున్నారు. యేసుప్రభు దేవుడు కాదనే వాళ్ళేమో ఇప్పుడు మనం చూసాం కదా కొన్ని విషయాలు, ఒక 7 విషయాలు చూసాం కదా. యేసుప్రభు దేవుడు కాదనే వాళ్ళు 7 విషయాలు తీసుకొని పోతున్నారు. కానీ సత్యాన్వేషకులు అయితే యేసుప్రభుని పరిపూర్ణంగా ఎరిగిన వాళ్ళకి ఏం చేయాలంటే 2 విషయాలు కలిపి తీసుకొని పోవాలి. అది యేసుప్రభు వారు అంటే. యేసుప్రభు వారు మనకు పరిపూర్ణంగా అర్థం కావాలంటే ఇక్కడేం యేసుప్రభు వారు నరుడుగా మాట్లాడుతున్నాడు, ఇక్కడేం యేసుప్రభు వారు దేవుడుగా మాట్లాడుతున్నాడు. ఆ 2 విషయాలు తీసుకొని పోయిన వాళ్ళు యేసుప్రభు వారిని పరిపూర్ణంగా ఎరిగినట్టు. ఇది మనకు అర్థం కావాలంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం మనందరికీ బాగా తెలిసిన సందర్భం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో యేసుప్రభు వారి గురించి రాయబడిన మాట ఏంటి? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. మీరు ఒకసారి గమనించండి, ఈ వచనంలో మనకి ఎవరు కనపడుతున్నారు? ఎవరి గురించి రాయబడింది? యేసుప్రభు వారి గురించి రాయబడింది. ఇక్కడ ఈయన నరుడుగా కనపడుతున్నాడా, దేవుడుగా కనపడుతున్నాడా? ఒకసారి చూడండి, మరలా చదువుతాను. నరుడుగా కనపడుతున్నాడు, దేవుడుగా కనపడుతున్నాడు. ఒకే వ్యక్తి మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. కుమారుడు ఎవరు? నరుడే కదా. పుట్టాడు, నరుడే కదా. కుమారుడు అనుగ్రహించబడ్డాడు, శిశువు పుట్టెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండు. అంతవరకేమో చూస్తే శిశువుగా కనపడుతుంది, నరుడుగా కనపడుతున్నాడు. కింద చూస్తే ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తకు అధిపతి, నిత్యుడకు తండ్రి. ఇదేంటి అంటే ఒకే వ్యక్తిలో ద్వంద్వ స్వభావం కనపడుతుంది. ఒకే వ్యక్తిలో ద్వంద్వ స్వభావం కనపడుతుంది. మనం ప్రతి క్రిస్మస్కి గంటల గంటలు దీని మీద ప్రసంగం చేస్తాం. కానీ ఆ ఒక్క రిఫరెన్స్లోనే ఇలాంటివి మనకు చాలా ఉంటాయి. రాబోయే రోజులు కంటిన్యూగా అవే నేర్చుకుందాం. ఎన్ని ఉంటాయంటే 100 రిఫరెన్స్లు ఉంటాయి. అంటే ఒకే వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నరుడుగా కనపడుతున్నాడు, అట్ ద సేమ్ టైం దైవ స్వభావంగా కనపడుతున్నారు. 2 ఒకే వ్యక్తిలో ఉంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దాన్ని ద్వంద్వ స్వభావం అంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వల్ల ద్వంద్వ స్వభావం ఉంది. సిద్ధాంతపరంగా ఆలోచిస్తే దాన్ని హైపోస్టాటిక్ యూనియన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు. హైపోస్టాటిక్ యూనియన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు. ఆ పదం బైబిల్లో ఉండదు. ఇలా ద్వంద్వ స్వభావం కలిగిన ఆ వ్యక్తిని హైపోస్టాటిక్ అంటారు. అంటే ఎవరిలో అలాంటి స్వభావం ఉండదు. ఇప్పుడు మనలో ఏ స్వభావం ఉంది? మనలో ఏ స్వభావం ఉంటుంది? మానవ స్వభావం ఉంటుంది. దేవునిలో దైవ స్వభావం ఉంటుంది. కానీ ఇందాక మీరు గమనించారు లేదా అక్క మాట్లాడుతూ, ఆయన మన కోసం నరావతారిగా వచ్చారు. దాన్ని ఇన్కార్నేషన్ అంటారు. అది అవతారం అంటే ఆ ఇన్కార్నేషన్లో వచ్చాడు కాబట్టి ఆయనలో
దైవ స్వభావం ఉంది, మానవ స్వభావం ఉంది, రెండు ఒకేసారి కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించేయండి. ఇందాక నుంచి అక్క చెప్తున్నా, రెఫరెన్స్కి వెళ్దాం పదండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములు. ప్రభువారి గురించి రాయబడిన మాటే కదా అది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎవరి గురించి రాయబడిన మాట? 100% ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట. మరి 14వ వచనంలో ఏముంది? ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాడు, నరరూపిగా వచ్చాడు. దాన్ని ఇన్కార్నేషన్ అంటారు. అంటే దేవుడు నరుడుగా వచ్చాడు. ఎందుకోసం వచ్చాడు? మనల్ని తీసుకుని వెళ్ళటానికి. ఇప్పుడు దేవుడు నరుడుగా వచ్చి నా స్థానంలో మరణించాడని ప్రతిసారి చెబుతారు. 2వ అధ్యాయము 9వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఆ వివరణ అనేది, ఆ నిశ్చయత అనేది, ఆ అవగాహన అనేది మనకు లేదనుకోండి, ఆయన మీద మనకు పరిపూర్ణమైన ఆరాధన భావం రాదు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద పరిపూర్ణమైన ఆరాధన భావం మనకి ఎప్పుడు వస్తుందంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక కూడా చూడండి, 2వ అధ్యాయం 6వ వచనం నుండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని. అంటే పైన ఏం చెప్తున్నాడు? 100% దైవ స్వభావం చెప్తున్నాడు. ఒకే వచనములో పైన దైవ స్వభావం చెబుతూ గాని అని చెప్పు, కింద ఏమంటున్నాడు? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలో మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. కాబట్టే పరలోకంలో వారు, భూలోకంలో వారు, భూలోకము పాతాళలోకంలో ఉన్న అందరూ ప్రతి వారు యేసుక్రీస్తు నామమున వంగాలని చెప్పాడు. అంటే తండ్రి అయిన దేవుడు మాత్రమే దేవుడు అనుకుంటే మరి యేసుప్రభు వారు ఎవరు? దేవునితో సమానని క్లియర్గా చెప్తుంది వాక్యం మనకి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటున్నాడు. ఇప్పుడు ఒక మాట చెప్తాను చూడండి. 5,000 మందికి భోజనం పెట్టాడు కదా, 5,000 మందికి భోజనం పెట్టాడు. ఈయనే ఆకలిగా ఉన్నాడు. ఇప్పుడు ఆకలిగా ఉన్న ఆయన్ని ఏ కేటగిరీలో వేద్దాము? 5,000 మందికి భోజనం పెట్టిందాన్ని ఏ కేటగిరీలో వేద్దాము? ఆకలిగా ఉన్న ఆ కేటగిరీని ఏమో మానవ స్వభావంలో వేయాలి. 5,000 మందికి భోజనాన్ని పెట్టిందేమో దైవ స్వభావంలో వేయాలి. అర్థమవుతుందా? అంటే బైబిల్ చదివేటప్పుడు ఇక్కడ యేసుప్రభు వారు, ఇందాక మనం చదువుకున్నాం, 7 విషయాలు చదువుకున్నాం కదా, ఆయన పుట్టాడు, ఏ స్వభావంలో వేయాలి? మానవ స్వభావంలో వేయాలి. ఆయన పునరుద్ధారుడు అయ్యాడు, ఏ స్వభావంలో వేయాలి? అర్థమవుతుందా? అంటే ఇంత ఈజీగా యేసుప్రభు అని మనం అర్థం చేసుకుంటే అప్పుడు ఆయన మీద మనకు పరిపూర్ణమైన ఆరాధన భావం వస్తుంది. ఇప్పుడు ఆయన శిలువలో మరణించాడు, ఇక్కడేమో పునరుద్ధరణలో లేచాడు. ఆయనేమో సముద్రం మీద నడిచాడు, సముద్రాన్ని గద్దించాడు. ఇక్కడేమో శిలువ మీద దప్పికొన్నాడు. ఏ స్వభావం లేస్తాము? మానవ స్వభావం లేస్తాము. సమరయ స్త్రీతో మాట్లాడుతూ నేను ఇచ్చిన నీళ్ళు తాగిన వాళ్ళు ఎప్పటికీ దప్పికొన్నాడు చెప్పాడు. దాని ఏ స్వభావంలో వేయాలి? అర్థమవుతుంది? అంటే బైబిల్లో, అంటే బైబిల్లోనే ఉంది కదండి. మన కొల్లూరు వెళ్తున్నాం కదా, ఇప్పుడు నేను రెగ్యులర్ కొల్లూరు వెళ్తాం కదా. యోహాను సువార్తలో యేసుప్రభు వారు మాట్లాడిన అన్నీ వాళ్ళు రాసుకొని వచ్చారు. రాసుకొని వచ్చేసి అదేంటన్నా యేసుప్రభు వారు చెప్తున్నాడు కదా, ఇక్కడ ఇలా చెప్తున్నాడు కదా, నేను తండ్రి కంటే చిన్నవాడిని, తండ్రి పంపిస్తే వచ్చాడు, తండ్రి నన్ను లేపాడు, తండ్రి ద్వారా తండ్రి అధికారం ఇచ్చి ఈ క్రియలను నేను చేశాను, డైరెక్ట్ యేసుప్రభు వారు చెప్తున్నాడు కదా, మరి మీరు దేవుడు అంటారు ఏంటి అని అడుగుతున్నారు. అప్పుడు నేను చాలా విషయాలు వివరించాం. ఆ రోజు క్లాస్ చెప్పడం కూడా తక్కువ చేసి ఈ విషయాన్ని వివరించాం. ఎందుకంటే వాక్యం వినే వాళ్ళకి యేసుప్రభు మీద పరిపూర్ణమైన అవగాహన లేదనుకోండి, మనం ఎంత చెప్పినా వాళ్ళ హృదయంలోకి అది వెళ్ళదు. ఎందుకంటే ఇక్కడ ఇలా ఉంది కదా, అక్కడ అలా ఎందుకు ఉంది, ఇక్కడ ఇలా ఉంది కదా, ఆ డౌటే ఉంటుంది, హృదయంలోకి వాక్యం వెళ్ళదు. కాబట్టి ఫస్ట్ ఇది ఇంకా ఎలాంటిదంటే, మన పిల్లలు మనం నర్సరీలో జాయిన్ చేస్తాం కదా, ఎల్కేజీ యూకేజీలో జాయిన్ చేసినప్పుడు, స్కూల్ మారుతున్నా లేదా ఫస్ట్లో జాయిన్ చేసినప్పుడు వాళ్ళకు కొన్ని క్యూబ్స్ ఇచ్చేసి లేదా కొన్ని కలర్స్ ఇచ్చేసి ఇవన్నీ సపరేట్ చేయమంటారు. పిల్లలు గుర్తిస్తున్నారా లేదా కలర్స్ అని. రెడ్ కలర్లన్నీ ఒక పక్క, బ్లూ కలర్లన్నీ ఒక పక్క, గ్రీన్ కలర్లన్నీ ఒక పక్క వేస్తున్నారు అనుకోండి, ఓహో పిల్లలు బాగానే గుర్తించగలుగుతున్నారు. ఇప్పుడు యేసుప్రభు వారు మాట్లాడిన విషయాలన్నీ కూడా ఏ కేటగిరీలో వేయాలో మనకు అర్థమైంది అనుకోండి, మనకు పరిపూర్ణమైన విశ్వాసంలోకి మనం ప్రయాణం చేస్తున్నట్టు అర్థం. సేవకులు సైతం ఇందాక మనం మాట్లాడుకున్న సమస్యలు ఏమన్నా చిన్నయా?
చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కానీ మన అంకుల్ వాళ్ళు కానీ యెహోవా సాక్షులు కానీ వీళ్ళందరూ చిన్నోళ్ళ వాళ్ళ ముందు నిలబడటానికి కూడా పనికిరాని వాళ్ళు ఉన్నారు. అయినా సరే మనకి ఈ మారుమూల ప్రాంతంలోని స్థానిక సంఘానికి దేవుడు ఇంత మంచి విషయాన్ని తెలియజేశాడంటే ఎంత అదృష్టవంతులు మనం. సో ఆ విషయాన్ని మనం అంతా నెగ్లెక్ట్గా తీసుకోవద్దు. ఇంకా 2 విషయాలు చూపించేసి ముగిస్తాను. ఏంటంటే రోమిలికి రాసిన పత్రికలో కూడా 9వ అధ్యాయము 5వ వచనంలో రోమపత్రిక 9వ అధ్యాయము పితరులు వీరువారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారిని దేవుడై ఉండి నిరంతరం స్తోత్రాలుడై ఉన్నాడు. ఆమేన్. ఎవరి గురించి రాయబడి మాట అండి ఇది? యేసు ప్రభువు గురించి. ఇప్పుడు పైన ఏమంటున్నాడు? పితరులు వీరివారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఏ కేటగిరీలో వేయాలి దీన్ని? మానవ స్వభావంలో వేయాలి. తర్వాత ఏమంటున్నాడు? ఈయన సర్వాధికారైన దేవుడు అయ్యండి. ఈయన సర్వాధికారైన దేవుడు. అక్కడేం చదివా? ఇందాక మనం అపోస్తల కార్యాలు 2:22 ఏం చదివావు? తండ్రి అయిన దేవుని చేత అధికారం పొంది అద్భుతాలు చేశాడని పేతురు గారి ప్రసంగంలో చూసాం. మరి ఇక్కడేమో ఈయన డైరెక్ట్గా ప్రభువైన యేసుక్రీస్తు వారి సర్వాధికారైన దేవుడని ఉంది. అక్కడ అలా ఎందుకుంది, ఇక్కడ ఎలా ఎందుకుంది? ఈ బ్యాలెన్స్ మనకు తెలియలేదు అనుకోండి, బైబిల్ తప్పుగా రాయబడింది అనుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ముగించుకుందాం. 14వ వచనంలో కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14లో కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారనేందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. ఎలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల శోభను ధరించుకొనక అబ్రహాము సంతాన శోభను ధరించుకొని వచ్చాడు. అంటే ఈయన రక్తమాంసాలు ఎందుకు వచ్చాడు? మామూలుగానే రక్తమాంసాల్లో ఉన్న వ్యక్తి కాదు. పైన చూస్తే మనము ఆ 2వ అధ్యాయంలోని అక్కడ 10వ వచనాల్లో మనం చూస్తే ఆయన దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడ్డాడంట. ఇప్పుడు దేవదూతల కంటే తక్కువగా దేని విషయంలో చేయబడ్డాడు? దేవదూతలకు మరణం లేదు. దేవదూతలకు మరణం లేదు కాబట్టి నరులుగా మనకైతే మరణం ఉంది. ఇప్పుడు ఆయన మన స్థానంలో మరణించకపోతే మనకు రక్షణ లేదు. అర్థమవుతుందా? ఇంకొక మాట చెప్పేసి ముగిస్తాను. ఏంటంటే స్టెఫెన్ గారు ప్రార్థన చేశాడు కదా చనిపోతూ. ఏమని ప్రార్థన చేశాడు? యాక్చువల్గా ఆత్మని ఎవరికి అప్పచెప్పుకోవాలని మనకి పేతురు పత్రికలో ఉంటుంది. తండ్రికి మన ఆత్మను అప్పచెప్పాలి. ఇక్కడ స్టెఫెన్ గారు ఎవరికి అప్పచెప్తున్నాడు? యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో. అప్పుడు యేసు ప్రభు అనే నాకు కాదు తండ్రికి అప్పచెప్పాను అన్నాడా? అంటే ఎవరికి అప్పచెప్పినా ఒకటే, ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఒకటే. తండ్రి కుమార పరిశుద్ధాత్మను మనం సపరేట్ చేసేసి ఆయన ఎక్కువ ఏం తక్కువ అని అనుకుంటున్నాం, కానీ వాళ్ళకేమి లేదు. అక్కడేమో పేతురు గారు ఏమంటాడంటే తండ్రికి మన ఆత్మను అప్పచెప్పుకోవాలంటాడు. ఇక్కడ డైరెక్ట్గా చనిపోతున్న స్టెఫెన్ గారు ఏమంటున్నాడంటే యేసు ప్రభు నా ఆత్మను చేర్చుకోమంటున్నాడు. అర్థమవుతుందా? అక్కడేమో ప్రార్థన చేశాడు. యేసు ప్రభు వారే తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేశాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించమని వేడుకుంటున్నాడు. అదే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూస్తే కన్నీళ్లు కార్చాడు. అంటే కన్నీళ్లు కార్చాడు, ఆకలైంది, అలసిపోయాడు. ఇవన్నీ ఏంటి? మానవ స్వభావం. సముద్రాన్ని గద్దించాడు, 5,000 మందికి భోజనాన్ని పెట్టాడు, చనిపోయిన వాళ్ళు లేపుతున్నాడు. అవన్నీ ఏంటి? దైవ స్వభావం. పేతురు యాకోబు యోహాన్ని వెంట పెట్టుకొని రూపాంతరం కొండ మీదకి వెళ్తాడు కదా. వెళ్ళినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటి? ఆయన రూపం మార్చుకున్నాడు. ఒకటే రూపంలో ఉన్నాడు అనుకోండి, మార్చుకోగలుగుతాడా? చచ్చిన వాళ్ళ వరే పడిపోయారు. యేసుప్రభు వారు సమాధి చేసి తిరిగి లేచిన 3వ దినాన ఆయన ఆహ్వానించడానికి వచ్చిన దేవదూతలను చూసి సైనికులందరూ చచ్చిన వారి వల్లే పడిపోయారు. ఆహ్వానించడానికి వచ్చిన దేవదూతలను చూసి పడిపోయారు వాళ్ళు. యేసుప్రభు వారు మరియమ్మ గారికి ఎలా కనపడ్డాడు? తోటమాలిగా కనపడ్డాడు. అదేంటి, దేవదూతను చూసే చనిపోయేటట్టు పడిపోయారు వాళ్ళు. యేసుప్రభు వారు ఎలా కనపడ్డారు?
తోటమాలిగా కనబడ్డాడు. అంటే రెండు స్వభావాలు ఏకకాలంలో ఉంటున్నాయి. ఆయన ఎప్పుడు ఎవరికి ఎలా కనపడాలో అలా కనబడుతున్నాడు. ఆ 120 మంది లోపల ఉంటే డైరెక్ట్గా వచ్చేస్తున్నాడు లోపలికి. గోడలు అడ్డు లేదు, ఏమి లేవు. అదే మామూలు శరీరం అయితే వస్తుందా? కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎంత గొప్పగా మనం అర్థం చేసుకుంటే 100% మన పరిపూర్ణమైన విశ్వాసంలోకి వెళ్తాం. ఈయనే నా స్థానంలో మరణించడని విశ్వాసం అప్పుడు కలుగుతుంది మనకి. అది ప్రభువైన యేసుక్రీస్తు వారిని పరిపూర్ణంగా ఎరగటం అంటే. రాబోయే రోజులు ఇంకా మరికొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రం. ఇంతవరకు మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మేము ఎవరినైతే విశ్వసిస్తున్నామో, ఎవరైతే మా విశ్వాసం కర్తో ఆయన మేము పరిపూర్ణంగా ఎరగటానికి మీరు మాకు అనుగ్రహించిన ఒక మహాభాగ్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. బైబిల్లో రాయబడిన ప్రతి సందర్భాన్ని ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకున్నటకు పరిశుద్ధాత్మ సహాయంతో మాకు మీరు తెలియజేసిన ప్రతి విషయాన్ని బట్టి కూడా స్తోత్రం నాయన. మా ప్రభువైన యేసుక్రీస్తు వారు 100% దేవుడు, 100% నరుడని కొన్ని విషయాలు తండ్రి మేము వాక్యపు విలువల నుంచి ఆలోచించడానికి మీరు మాకు ఇచ్చిన ఒక మహాభాగ్యాన్ని బట్టి స్తోత్రం నాయన. నిన్న మాటలు తండ్రి మీ పిల్లలందరూ హృదయాల్లో ఫలించలేక కొడుకును అనుగ్రహించిన తండ్రి. అలుపుడని నేను మీ పిల్లల ఎదుట మీ గురించి మాట్లాడడానికి ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ రాబోయే రోజుల్లో తండ్రి మరి ఎక్కువగా మా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి గొప్పగా నేర్చుకొని లోకంలో తెలియని వారికి ప్రకటిస్తూ అనేక మందిని మీ ఎదురు చేస్తూ కృపను అనుగ్రహించమని, ఒక స్థానిక సంఘాన్ని అయినా దినదినం అభివృద్ధి చెందించమని మీ యొక్క ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. పొందాలండి.